ఇరుగు పొరుగు వారిని ఇంట్లో రానివ్వకూడదా? అసలు కారణం ఏంటి? మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు రండి, లోపలికి రండి అని చెప్పడం మన సంస్కృతి. కానీ పెద్దలు మాత్రం కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి అందరినీ రానివ్వకూడదు అని చెప్పేవారు. అసలు వారు ఎందుకు అలా చెప్పారో తెలుసా? ఇది కేవలం మూఢనమ్మకం కాదు. దాని వెనుక ఒక జీవిత సత్యం ఉంది. పూర్వకాలంలో పెద్దలు ఒక విషయాన్ని గమనించారు. మనిషి ఒకే ఆలోచనతో ఉండడు. కొంతమంది మన మంచిని కోరుకుంటారు, మరికొందరు మన విజయాన్ని చూసి అసహ్యపడతారు. అందుకే ఇంటి గోప్యత, ఆ కుటుంబ విషయాలు, ఆర్థిక పరిస్థితులు అందరికీ తెలియకుండా జాగ్రత్త పడేవారు. ఇంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తి చెడ్డవాడని కాదు, కానీ ఎవరు ఎలా ఆలోచిస్తారో, ఎవరి ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. అందుకే పెద్దలు అతిథిని గౌరవించు, కానీ హద్దులు మర్చిపోవద్దు అని చెప్పేవారు. ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది. ఇంటి శాంతి, సంతోషం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం చాలా విలువైనవి. కొన్ని సందర్భాల్లో బయటివారి జోక్యం, అనవసరమైన పోలికలు, గాసిప్లు చిన్న చిన్న అపార్థాలకు కారణమవుతాయి. అందుకే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం మంచిది కాదని పెద్దలు హెచ్చరించారు. ఇది మనుషులను దూరం పెట్టమని కాదు, మన కుటుంబానికి సంబంధించిన విషయాలను తెలివిగా కాపాడుకోవాలని చెప్పిన సందేశం. గుర్తుంచుకోండి, మంచి పొరుగువారు ఒక వరం. వారితో ప్రేమగా, గౌరవంగా ఉండాలి. కానీ ఇంటి గౌరవం, కుటుంబ రహస్యం, మనశ్శాంతిని కాపాడుకోవడం కూడా ముఖ్యం. అందుకే పెద్దలు చెప్పిన మాట, అందరితో మంచిగా ఉండు, కానీ అందరినీ నీ జీవితంలోకి పూర్తిగా అనుమతించవద్దు. ఈ మాటల్లో జీవిత అనుభవం దాగి ఉంది. ఈ విషయం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు.